హాయ్ అండి. సుబ్రహ్మణ్య స్వామి పూజ ఇది రెండో వారం అండి. నేనైతే 11 వారాలైతే మొక్కుకున్నాను. ముందుగా నేనైతే వరి పిండిలో పాలు కలుపుకొని పిండి దీపాలు చేయడం కోసం నేను దాన్ని ముద్దలా అయితే కలుపుకొని పెట్టుకుంటున్నా అండి. అప్పటికి మనం చేసుకునేటప్పటికి దీపాలు మంచిగా వస్తాయి ఇప్పుడు కలుపుకుంటే. ఇప్పుడైతే మా ఇంటి ముందు నేనైతే ముగ్గు వేసుకుంటున్నా అండి. ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి. నేనైతే 11 వారాలు మొక్కుకున్నాను. వివాహం, సంతానం, చదువు, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే మనం సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడైతే టైం అయితే 4:30 అయింది. నేను మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఈ పూజ మనం సూర్యోదయం లోపలే చేసుకోవాలండి. అందుకే మనం కొంచెం ముందుగా లేచి ఇవన్నీ చేసుకుంటే మంచిది. ఇప్పుడైతే గుమ్మానికి నేను పసుపు రాసి ముగ్గేసి బొట్లు కూడా పెట్టుకున్నానండి. ఇలా మనం పూజ రోజుల్లో ఇంటి ముందు ముగ్గేసుకుంటే చాలా మంచిది కదండి. ఇప్పుడు ప్రసాదం కోసం నేనేం మహానైవేద్యం చేయట్లేదండి. వరి పిండిలో బెల్లం కలిపి చలివిడైతే చేసుకున్నా, అలాగే నువ్వుల చిమ్లీని అయితే చేసుకున్నాను. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఈశాన్య మూల పసుపు రాసుకొని షట్కోణం వేసుకొని చుట్టూ తమలపాకులు పెట్టుకొని ఇత్తడి పళ్ళెం అయితే పెట్టుకొని స్వామివారికి అయితే గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ ఇత్తడి పళ్ళెంలో ఒక ఆకు పసుపు కుంకుమ అక్షింతలు వేసి స్వామివారిని అయితే నిలబెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి, దానితో మనం పిండి దీపాలు అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం 6 దీపాలు అయితే పెట్టుకోవాలండి. 6 దీపాలతో పాటుగా మనం ఎప్పుడు రెగ్యులర్గా వెలిగించుకునే ఇంకొక దీపాన్ని కూడా మనం అయితే యాడ్ చేసుకోవాలి. అలా మొత్తం 7 దీపాలు అయితే మనం ఇక్కడ స్వామివారికి అయితే మనము పెడతామండి. ఇలా మనం రెడీ చేసుకున్న దీపాలన్నిటికి గంధంతో కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలండి. ప్రతి దీపానికి కూడా మనం బొట్లు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్వామివారికి అయితే నేను పువ్వులు అలంకరించానండి. తర్వాత మనం చేసుకున్న దీపం కుందుల్లో కొబ్బరి నూనె అయితే వేసుకున్నా. ఇక్కడైతే నేను కొబ్బరి నూనె వాడుతున్నా, మీరు ఆవు నెయ్యినా వాడచ్చు. అలాగే ఒత్తుల్ని కూడా నేను ఇక్కడ దీపాల్లో అయితే వేసుకున్న దీపాలని మనం ముందుగా పెట్టుకున్న 6 తమలపాకుల్లో అయితే మనం పెట్టుకొని దీపాన్ని అయితే ముట్టించానండి అగరవత్తులతోటి. అలాగే నేను చెప్పాను కదా ఏడో దీపం అని, అది కూడా పెట్టేసుకున్నాం. ఇక్కడ ప్రతి దీపానికి పువ్వునైతే మనం పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇంకా పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. పూజ అయితే ప్రారంభించే ముందు మీకు ఏదైతే కోరిక ఉంటుందో అది స్వామివారి దగ్గర మనమైతే సంకల్పించుకోవాలి. స్వామి, నేను ఈ కార్యం కొరకు మీకైతే నేను సంకల్పించుకుంటున్నానని చెప్పి ఎప్పుడు చేసుకునే విధంగానే రెగ్యులర్గా మనం ఎలా చేసుకుంటామో అలానే పూజ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడైతే నేను సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుంటున్నాను. మీ దగ్గర బుక్ ఉంటే బుక్లో చూసి చదువుకోవచ్చు, లేదంటే ఇలా యూట్యూబ్లో ప్లే చేస్తూ నేనైతే చదువుకుంటా నా పూజనైతే నేను పూర్తి చేశానండి. ప్రసాదం కూడా స్వామికి నేను నివేదించాను కదా. ఇప్పుడైతే అగరత్తులు వెలిగించి ధూపం చూపించాను. తర్వాత హారతి కర్పూరం కూడా వెలిగించి మీకు హారతి పాట వస్తే హారతి పాట పాడుకొని పూజ అయితే పూర్తి చేసుకోండి. లాస్ట్లో స్వామివారికి తాంబూలం కూడా ఇచ్చానండి. అంటే 2 తమలపాకులు తీసుకొని అందులో కొన్ని అక్షతలు పువ్వు తీసుకొని స్వామివారికి తాంబూలం సమర్పించానండి. అలా నా పూజనైతే నేను పూర్తి చేసుకున్నా. ఏ పూజ చేసినా